హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రైతులకు చంద్రబాబు గుడ్ న్యూస్, 100 కోట్లు విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి రైతులకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో రైతులకు కూటమి సర్కారు శుభవార్త చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు ధాన్యానికి చెల్లించాల్సిన బకాయిలను వదిలేసి వెళ్లిపోయింది. వాటిని తీర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం తొలి విడతగా 1000 కోట్లు విడుదల చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ వెల్లడించారు. ఈ మొత్తంలో జిల్లాల వారీగా వాటాను కూడా ఆయన వివరాలతో సహా ప్రకటించారు. ముందుగా ధాన్యం ఎవరి వద్ద సేకరించారో గుర్తించి ప్రణాళికబద్ధంగా ఈ బకాయిలు చెల్లిస్తామని మనోహర్ తెలిపారు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాకు 565.90 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 121.96 కోట్లు, అలాగనే కోనసీమ జిల్లాకు 163.59 కోట్లు, కాకినాడ జిల్లాకు 21.92 కోట్లు, ఏలూరు జిల్లాకు 19.96 కోట్లు, బాపట్ల జిల్లాకు 6.61 కోట్లు చొప్పున చెల్లించనున్నట్లు మనోహర్ వెల్లడించారు. ఇక సుమారు 50,000 మంది రైతులకు ఉపశమనం కలిగేలా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. రైతులకు మిగిలిన బకాయిలు కూడా కొద్ది రోజుల్లో చెల్లిస్తామని మనోహర్ వెల్లడించారు. దీంతోపాటు మరో 2,000 కోట్ల బకాయిలు బ్యాంక్ ఆఫ్ బరోడాకు కూడా ఇటీవల చెల్లించనున్నట్లు ఆయన గుర్తు చేశారు. వచ్చే మార్చి 31 నాటికి మరో 10,000 కోట్లు బకాయిలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తామన్నారు. బ్యాంకుల నుంచి కూడా ఈ మేరకు సహాయం కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఇక పేదల పట్టుకొట్టి కోట్లు దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, వ్యవస్థ ప్రక్షాళన జరిగే వరకు తనిఖీలు చేస్తూనే ఉంటామని మంత్రి హెచ్చరించారు. ప్రతి జిల్లాల్లో తనిఖీలు చేపట్టి బియ్యం మాఫియాను నిర్మూలిస్తామని అన్నారు. ఇక గత అరాచక పాలనలో రైతులు చితికిపోయారని, రైతుల నుంచి సేకరించిన ఆహార ధాన్యాలకు సకాలంలో బిల్లులు చెల్లించలేదని ఆరోపించారు.